ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకందరికి కూడా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవజ్ఞానం ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రసారమవుతున్నటువంటి సందేశాలన్నీ కూడా వీడియోల రూపంలో యూట్యూబ్లో అందుబాటులో ఉంటూ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూసి దేవుని యొక్క దీవెనలు పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దైవజ్ఞానం పాల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఆ వీడియోలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అవన్నీ కూడా మీరు గమనించాల్సిందిగా, మరి వాటిని లైక్ చేయాల్సిందిగా, షేర్ చేయాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, కామెంట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇలా చేయటం వల్ల ఈ సందేశాలు, ఈ సత్యాలు అనేక మందికి అందించిన వారు అవుతారు. కనుక ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని కోరుతూ ఉన్నాను. ఈరోజు లేఖనాల్లో నుంచి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక దీవెనకరమైన అంశాన్ని మీ దృష్టిలో తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. చాలా శ్రేష్టమైనటువంటి మాట ఇది. అబ్రహాము యొక్క జీవితాన్ని అంతటినీ కూడా ముగింపుకు తీసుకొని వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు రాయించాడు అబ్రహాము గురించి. అదేమిటంటే, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో దేవుడు ఎలాంటి దేవుడో ఇక్కడ అబ్రహాము జీవితం ద్వారా మనం చూస్తాం. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆశీర్వాదము అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదము ఉన్నది, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం ఉన్నది. పాపక్షమాపణ అనేది పరసంబంధమైన దీవెన. నిత్య జీవము అనేటువంటిది పరసంబంధమైనటువంటి దీవెన. పరలోక నివాసం అనేటువంటిది పరసంబంధమైనటువంటి దీవెన. ఇవన్నీ పరలోక సంబంధమైన ఆశీర్వాదములు. ఇహ సంబంధమైన ఆశీర్వాదాలంటే మన అనుదిన జీవితంలో మనకు కావాల్సినటువంటి అవసరాలు అన్నీ తీర్చబడే విషయము, సమస్యలు తీర్చబడే విషయము, లోక విషయాల్లో మనము వర్ధిల్లేటువంటి విషయం, ఇవన్నీ కూడా ఇహ సంబంధమైనవి. ఒక చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, పొలం విషయంలో కానీ, మరి మన చేతి పనుల విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ, మన యొక్క ఆర్థిక విషయాల్లో కానీ, వీటన్నిటిలో కూడా అభివృద్ధి కలిగి ఉండటం, వర్ధిల్లటం, ఇది ఆశీర్వాదం. ఈ రెండూ ఉన్నాయి దేవుని వాక్యంలో. దేవుడు పరలోకానికి మాత్రమే దేవుడు కాదు, కానీ ఆయన భూలోకానికి కూడా దేవుడై ఉన్నాడు. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని ప్రభువు చెప్పాడు. ఆయన పరలోక విషయాల్లో దీవిస్తాడు, మరియు భూలోక విషయాల్లో కూడా తప్పకుండా ఆయన దీవిస్తాడు. పరలోకాన్ని ఇచ్చి భూలోకంలో వదిలేసే దేవుడు కాదు. పరలోకాన్ని ఇవ్వటంతో పాటు భూలోకంలో కూడా మన తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, అభివృద్ధి పొందిస్తాడని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. అబ్రహామును దేవుడు పరలోక విషయాల్లో ఆశీర్వదించాడు. పరలోకంలో ఆయన ఉన్నాడు. ధనవంతుడు లాజరు యొక్క జీవితాల గురించి ప్రభువు చెబుతూ ఉన్నాడు. అబ్రహాము పరదైసులో లేదా దేవుని రాజ్యంలో లేదా పరలోకంలో కూర్చొని ఉన్నాడు. పరలోకంలో ఆయన ఉన్నాడు. ప్రభువు మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరలోక రాజ్యంలో కూర్చుందురు అనేటువంటి మాట చెప్పాడు. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరలోకంలో ఉన్నారు లేదా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు అనేది వాస్తవం. దైవ సంబంధమైన పరసంబంధమైన దీవెనలో అనుభవిస్తున్నారు అనేది వాస్తవం. అయితే ఇక్కడ రాయబడిన ఈ మాట ఏమిటంటే, ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనంలో అది ఇహ సంబంధమైన బ్లెస్సింగ్స్, భూ సంబంధమైన దీవెనల గురించినటువంటి మాట. దేవుడు పరసంబంధమైన దీవెనలు మాత్రమే కాకుండా భూ సంబంధమైన దీవెనలు కూడా అబ్రహాముకు ఇచ్చి ఉన్నాడు. ఈ భూ సంబంధమైన దీవెనలు ఏమేమి ఆయనకి అనుగ్రహించాడు అంటే 24వ అధ్యాయము 34వ వచనములో అబ్రహాము యొక్క దాసుడు ఈ విధంగా చెప్తాడు. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమాన్ని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడాయను అని అంటాడు.
యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు దేవుడు. రెండవది బహుగా, అన్ని విషయాల్లో కొంచెం కొంచెం కాదు కానీ విస్తారంగా ఆశీర్వదించాడనే మాట అబ్రహాము దాసుడు మరి చెప్తాడు. అలాగే ఆయన అంటాడు, యెహోవా నా యజమాన్ని బహుగా ఆశీర్వది కనుక అతను గొప్పవాడాయను. అతనికి ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో చెప్తాడు. అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారము, దాసీజనము, ఒంటెలు, గాడిదలు దయచేసెను. అంటే ఆనాడు ఏవైతే కలిగి ఉంటే నాటి సమాజంలో ధనవంతుడు, గొప్పవాడు అని ప్రజల చేత గుర్తించబడతాడో అవన్నీ కూడా వెండి బంగారాలను, దాసదాసీ జనాన్ని, గొర్రెలను, సమస్తమైనటువంటి వాటిని ఆయనకు ఇచ్చాడు. కనాను దేశాన్ని కూడా వాగ్దానం చేశాడు. సో దేవుడు అబ్రాహామును అన్ని విషయముల్లో కూడా దీవించాడు, బహుగా దీవించాడు. చాలా గొప్పవాడయ్యే వరకు కూడా ఆయన్ని హెచ్చిస్తూ వచ్చాడు అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఎలాంటి దేవుడో ఇక్కడ మనం చూస్తాం. ఆదాము అవ్వను ఆయన సృష్టించినప్పుడు ఆయన వారిని ఆశీర్వదించిననే మాటను మనం చూస్తాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత వారిని ఆశీర్వదించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. తర్వాత జలప్రళయం తర్వాత నోవహుతో దేవుడు మాట్లాడుతూ నోవహు అతని కుమారులను ఆశీర్వదించాడట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయం వలన మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకు ప్రతి పురుగుకు, సముద్ర చేపలన్నిటికీ కలుగును. అవి మీకు చేతికి అప్పగింపబడి ఉన్నవి అని చెప్తూ ఉన్నాడు నోవహుతో. సో ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఆదామును ఆశీర్వదించాడు, నెక్స్ట్ నోవహును ఆశీర్వదించాడు. ఇక్కడ మనం ఆదికాండం 24 చూస్తే అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈ విధంగా భక్తుల జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఇశ్రాయేల్ జనాంగంతో దేవుడు మాట్లాడుతూ మరి మోషే ద్వారా దీవెనలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అంటాడు. సో దీవించే దేవుడు, అన్ని విషయాల్లో దీవించే దేవుడు, గొప్పగా దీవించే దేవుడు, ఉన్నతంగా హెచ్చించే దేవుడు ఆయన అనే విషయాన్ని మనము ఈ లేఖనాలన్నింటినీ బట్టి మనం గమనిస్తాం. కాబట్టి మన జీవితాల్లో మనము దీవించబడాలి అంటే, లేదా మన భాషలో చెప్పాలి అంటే, మనకు అన్ని విషయాల్లో కలిసి రావాలి అంటే, అన్ని విషయాల్లో కలిసి రావాలి, అభివృద్ధి పొందాలి, గొప్పవాళ్ళం కావాలి అంటే ఏం చెయ్యాలి? దేవుని వాక్యంలో అబ్రహాము జీవితంలోంచి మనం గమనిస్తే కొన్ని లక్షణాలు ఆయన జీవితంలో ఉన్నాయి. అవి మనము వరుసగా ధ్యానిద్దాం. ఈ సందేశంలో ఒక లక్షణాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమట ఉన్న బేతేలుకు తూర్పు ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి గొప్ప లక్షణము ఏమిటంటే ప్రార్థన చేసెను. దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. మరి ప్రార్థన అనగానే మనము చాలామందిమి నిర్లక్ష్యం చేస్తాం. వాక్యం వినటానికి ఇష్టపడతాము కానీ
ప్రార్థనలో గడపటానికి చాలామందికి ఇష్టం ఉండదు. మంచి జ్ఞానం ఉంటుంది, దేవుని వాక్యం విషయంలో మంచి జ్ఞానం ఉంటుంది, అలాగే విశ్వాసం కూడా ఉంటుంది, అలాగే వివిధ కార్యక్రమాల్లో చక్కగా పాలు పొందుతూ కూడా ఉంటారు. కానీ ప్రార్థనా జీవితం ఎలా ఉందని చూస్తే ప్రార్థన విషయంలో పట్టింపు లేని వారుగా ఉంటారు, ప్రార్థన అంటే శ్రద్ధ లేని వారుగా ఉంటారు, ప్రార్థన విషయంలో అయిష్టత కలిగిన వారుగా ఉంటారు. గమనించండి, ఈ లక్షణాలు చాలామంది భక్తి కలిగిన వారు అని పిలువబడుతున్న వారిలో కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రార్థన విషయంలో ఆసక్తి లేకపోవటము, ప్రార్థనలో కూర్చోలేకపోవటము, ప్రార్థన చెయ్యలేకపోవటము అనేది జరుగుతుంది. అందుకనే అనేక రోజుల నుంచి, అనేక నెలల నుంచి, అనేక సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తూ ఉన్నప్పటికీ దేవుని యొక్క దీవెన అనేటువంటిది అనుభవించలేకపోతూ ఉన్నారు. కారణము ప్రార్థనను నిర్లక్ష్యం చేయటము. ఈ వాక్యం వింటున్నటువంటి వారు గమనించండి, మీరు దేవుని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలైనట్లయితే మీరు ఎక్కువ ప్రార్థనలో గడపవలసిన అవసరత ఉన్నది. ప్రార్థన మీ జీవితానికి గొప్ప ఆశీర్వాదాలు తీసుకుని వస్తూ ఉంది. ఈ తరానికి ముందు తరంలో ఉన్నటువంటి ప్రముఖ భక్తుల జీవితాలని మనం పరిశీలన చేసినప్పుడు వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దేవునితో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. పదే పదే ప్రార్థన చేస్తూ, మాటి మాటికి ప్రార్థన చేస్తూ, ప్రతి చిన్న విషయం కొరకు ప్రార్థన చేస్తూ, దేవునితో మాట్లాడుతూ ఎల్లప్పుడూ దేవునితో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. అందుకని వారి జీవితాల్లో అద్భుతాలు, వారి యొక్క కుటుంబాల్లో అద్భుతాలు, వారి యొక్క పరిచర్యల్లో అద్భుతాలు, దేవుని దీవెనలు వారు చూడగలిగారు. ఈ రోజుల్లో మాటలు ఎక్కువైపోయినాయి, బోధలు ఎక్కువైపోయినాయి, కానీ ప్రార్థన అనేటువంటిది చాలా తగ్గిపోయినది. ప్రార్థన చేయటం అనే క్రియ ప్రజలలో కనుమరుగైపోతూ ఉన్నది. ఒకవేళ చేసినప్పటికి కూడా ఏదో నామకార్థంగా కొద్ది మాటలతో ముగిస్తున్నారు, కానీ తగినంత సమయము దేవునితో దేవుడు చెప్పిన విధంగా ప్రార్థన చేయటం అనేటువంటిది లేదు. దానియేలు జీవితంలో ఎంత బిజీగా ఉన్న దినమునకు ముమ్మారు ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేటువంటి దావీదు ఎంత బిజీగా ఉన్న దినమునకు ముమ్మారు ఆయన ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు. ప్రార్థన పట్ల వారు చాలా శ్రద్ధ కలిగిన వారుగా, ప్రార్థనకు చాలా ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి అబ్రహాము అన్ని విషయముల్లో ఆశీర్వదింపబడటానికి కొన్ని గొప్ప లక్షణాలు అతనిలో ఉంటూ ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనటువంటి లక్షణము ప్రార్థన. మన ప్రార్థన అనేటువంటిది ఎలా ఉండాలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనం ప్రార్థన అనగానే వెంటనే ఉపవాసం ఉండేసి మరి దేవుని దగ్గర కూర్చొని, ప్రభువా నాకు ఒక మంచి స్థలాన్ని ఇవ్వు, ఒక మంచి గృహాన్ని ఇవ్వు, ఒక మంచి కారు ఇవ్వు, ఒక మంచి జీవిత భాగస్వామి ఇవ్వు, నాకు సంతానం లేదు సంతానాన్ని దయచేయి, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలు దీవించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు అబ్రహామును అన్ని విషయాలు దీవించాడు కదా, నన్ను కూడా దీవించు నాయనా అని ప్రార్థన ప్రారంభిస్తాం. మంచిది అది, అలా చేయటం, అలా ప్రారంభించడం. అయితే దానికి ముందు చేయవలసిన ఒక ప్రముఖమైన ప్రార్థన ఉంది. అది లేఖనాల నుంచి నేను చూపిస్తాను. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 1వ వచనం చదువుతాను. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. చూడండి, దావీదు చేసిన ప్రార్థన. మనము బ్లెస్సింగ్స్ కొరకు ప్రార్థన చేస్తాం.
నాయనా నాకు చదివి, నాకు ఉద్యోగాన్ని, నాకు వ్యాపారాన్ని, నాకు అప్పులు తీర్చు, నా అవసరాలు తీర్చు, నాకు కావాల్సిన సహాయం దయచేయి, నా కుటుంబం, నా బిడ్డలు దీవించు అని ప్రార్థన చేస్తాం. మంచిది. అయితే దానికి ముందు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ఇదిగో దావీదు ప్రార్థన. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరిలో కూడా కొద్దో గొప్పో పాపం అనేది మిగిలే ఉన్నది. ఎంత భక్తులుగా ఉన్నప్పటికీ కూడా ఇంకనూ కొన్ని పొరపాట్లు, కొన్ని లోపాలు, కొన్ని తప్పులు, కొన్ని పాపాలు, కొన్ని దోషాలు అంతరంగంలో మిగిలే ఉంటున్నాయి. కొంతమందిలో గొప్ప గర్వం ఉంటుంది. అన్ని విషయాల్లో బాగుంటారు, కానీ గర్వం, నేను బాగా ప్రార్థన చేస్తా అనే గర్వం కూడా ఒక గర్వమే. పాటలు పాడతా అనే గర్వం, ప్రసంగం చేస్తా అనే గర్వం, నాకే మంచి ఇల్లు ఉందనే గర్వం, డబ్బు ఉందనే గర్వం, ఉద్యోగం ఉందనే గర్వం, మంచి కుటుంబం ఉందనే గర్వం, రకరకాల గర్వాలు. కొంతమంది గర్వంతో మిగిలిన వారిని లెక్క లేకుండా, మిగిలిన వారితో కలవకుండా, మిగిలిన వారిని చులకనగా చూసేవాళ్ళుగా ఉంటారు. గర్వ హృదయులందరూ కూడా దేవునికి హేయులని లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి గర్వం దేవునికి ఇష్టం ఉండదు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. కాబట్టి గర్వము. కొంతమందిలో అసూయ ఉంటుంది. ఎదుటివారు బాగా డెవలప్ అవుతుంటే వాళ్ళని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు, వారిని గురించి చీపుగా మాట్లాడుతూ ఉంటారు, హీనంగా మాట్లాడు, అసూయతో మాట్లాడటం. అయ్యి కొంతమందిలో పగ ఉంటుంది. ఎదుటోళ్ళు ఏదన్నా మన ఏళ్ళ తప్పు చేసినట్లయితే అది మనసులో పెట్టుకొని పగ సాధించేవాళ్ళుగా ఉంటారు. వీళ్ళందరూ ప్రార్థనాపరులే, ప్రార్థన చేసేవాళ్లే, చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళే, పాటలు పాడేవాళ్లే, ఆరాధన చేసేవాళ్లే, సమాజంలో మంచివారిగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళే. కొంతమందిలో ధనాపేక్ష ఉంటుంది, కొంతమందిలో అవినీతి ఉంటుంది, కొంతమంది దుర్వ్యసనాలు ఉంటాయి. దేవుని నమ్మిన బిడ్డల్లో ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అందుకనే అవి కడగబడాలా. మొదట లోపల పాపం పెట్టుకొని మనం ఎంత ప్రార్థన చేసినప్పటికి కూడా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. అందుకనే దావీదు ఏమంటున్నాడు, ఇక్కడ తన ముందు కడగమని ప్రార్థన చేస్తున్నాడు. తనలో ఉన్న లోపాలని, తనలో ఉన్న పాపాలని, తన దోషాల గురించి మాట్లాడుతూ 1-2 వచనాల్లో, దేవా నీ కృప చొప్పు నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పు నా అతిక్రమలు తుడిచివేయి, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. నన్ను బాగుగా కడుగు ప్రభువా, నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరచు ప్రభువా, పవిత్రపరచు ప్రభువా అని దేవుడి దగ్గర మొర పెడుతూ ఉన్నాడు. ఇలాంటి మొర దేవునికి ఇష్టమైంది. అందుకనే దావీదు నా చిత్తానుసారుడు అని దేవుడు చెప్పాడు. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు దావీదు. నా పాపాలు క్షమించు. ఇంకను అంటాడు కదా, ఈ యొక్క 51వ కీర్తనలో 7వ వచనం, నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. హిమము కంటే తెల్లగా ఉండాలనే కోరిక ఆయనకు పుట్టింది. అంటే నా యొక్క అంతరంగంలో ఏ దోషం ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు, ఏ అసూయ ఉండకూడదు, ఏ కక్ష ఉండకూడదు, ఏ ద్వేషం ఉండకూడదు, ఏ పగ ఉండకూడదు, ఏ మోహం ఉండకూడదు, ఏ యొక్క చెడు లక్షణం నాలో దాగి ఉండకూడదు, ఏ అహంకారం నాలో ఉండకూడదు, ఏది నాలో ఉండకూడదు. నన్ను కడుగు నాయన, అవేవి లేకుండా కడుగు నాయన. ఎట్ట కడగాలి, నన్ను ఎలా కడగాలి అంటే హిమము కంటే తెల్లగా నేను మారాలి ప్రభువా. ఎంత మంచి కోరికండి. ప్రార్థన అంటే అదేండి. అసలు ప్రార్థన, అసలు ఒరిజినల్ ప్రేయర్ అది. ప్రతి ఒక్కరూ, పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా, దేవుడి దగ్గర చేయాల్సినటువంటి అతి ప్రధానమైన మొట్టమొదటి ఏకైక ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నా పాపాలు క్షమించు, నాలో ఇదిగో ఈ తప్పు ఉన్నది, ఈ దోషం ఉన్నది, ఈ అవినీతి ఉన్నది, ఈ మోసం ఉన్నది, ఈ కపటం ఉంది, ఈ దొంగ వేషాలు ఉన్నాయి నాలో. పైకి భక్తిగా ఉంటున్నా కానీ నాకు దొంగ వేషాలు ఉన్నాయి. దేవుణ్ణి నేను బిజినెస్కు వాడుకుంటున్నాను, దేవుని యొక్క సేవను వాడుకుంటున్నా, దేవుణ్ణి వాడుకుంటున్నా, దేవుడు నాకు ఇచ్చిన స్థానాన్ని, పొజిషన్ నేను వాడుకుంటూ ఉన్న డబ్బు కోసం. గమనించారా? దేవుణ్ణి అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు, సేవను అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బు ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. ధనాన్ని అపేక్షించేటువంటి మనసు ఉంది ప్రభువా నాలో. ఇవన్నీ ఉన్నోళ్ళు పెద్ద దుర్మార్గులని,
ఇవి లేకుండా ఉంటే మనమంతా చాలా గొప్పవాళ్ళమని అనుకోకూడదు. మనం అందరం మనుషులమే, మనం అందరం హృదయం కలిగి ఉన్నాం. మన హృదయం ఎట్టాడిదంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది అన్నాడు ఇర్మియా గ్రంథంలో. కాబట్టి మనం మోసకరం. ఈరోజు మనం చాలా భక్తికి కనపడవచ్చు, రేపు పొద్దున ఒక్కసారిగా ఎక్కడో దగ్గర పడిపోవచ్చు. అంత బలహీనమైన వాళ్ళం. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం కడుక్కుంటుండాలి. ప్రతి దినము, ప్రతి పూట, ప్రతి గంట, ప్రతి నిమిషం మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమాలు, మన బలహీనతలు, లోపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకొని దావీదులాగా ప్రభువా నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా ఉండినట్లుగా నన్ను పవిత్రపరచు, నీ కలువరి సిలువ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు. యేసు ప్రభు సిలువలో రక్తాన్ని దారపోశాడు. ఎందుకోసం? నిన్ను, నన్ను, మానవ జాతిని పరిశుద్ధపరచుట కోసం. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేయును. అద్భుతమైన వాక్యం. మనల్ని పవిత్రపరిచేది ఏమిటి? ఆనాడు బలి అర్పణలు, బలి అర్పణం చేత పరిశుద్ధపరచబడతారు జనులు. ఈనాడు ఆ బలి అర్పణ లేవు. యేసు ప్రభువే బలి అర్పణ. సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు, ప్రాయచిత్తమై ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించడం ద్వారా, ఆయన దగ్గర పాపాలు ఒప్పుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి పాపాలని దేవుడు క్షమించి కడిగి ఒక నూతన హృదయాన్ని ఇస్తాడు. హిమము కంటే తెల్లగా ఉన్నట్టు నన్ను కడుగని ఇంకొక మాట అంటాడు దావీదు ఈ 51వ కీర్తనలో 10వ వచనం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయుము అంటాడు. నాయందు శుద్ధ హృదయము కలుగు చేయుము అంటే, శుద్ధ హృదయం అంటే పవిత్ర హృదయం. పవిత్ర హృదయం అంటే పాపము లేని హృదయం. దావీదు కోరిక ఏంటి తెలుసా? పాపం లేని హృదయం. ప్రభువా నేను నిన్ను తెలుసుకున్నా, నిన్ను నమ్ముకున్నా, నిన్ను ప్రార్థన చేస్తూ ఉన్నా, ఆరాధన చేస్తూ ఉన్నా, అన్నీ చేస్తూ ఉన్నా, కానీ నాలో పాపం ఉంది, అందుకే నేను పాపం చేశాను ప్రభువా, అట్లాంటి జీవితం నాకు వద్దు, నేను దాన్ని వదిలేయాలనుకుంటున్నాను, నన్ను క్షమించు, నేను చేసిన పాపాలు క్షమించు, నన్ను పవిత్రపరచు, నాకు హిమము కంటే తెల్లగా ఉండే అంతరంగాన్ని దయచేయి, స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి అంతరంగాన్ని దయచేయి, నా యందు శుద్ధ హృదయం, పాపం లేని హృదయం నాకు దయచేయి. అది మన ప్రార్థన. దేవా నా పాపాలు క్షమించు, నన్ను కడుగు, పాపము లేని హృదయాన్ని నాకు దయచేయి, పాపము లేని జీవితాన్ని నాకు దయచేయని మొట్టమొదట నీవు ప్రార్థన చెయ్యాలా. ఆశీర్వాదములు అనుభవించాలని కోరుకునే నీవు నీ జీవితములో దేవుడు పరసంబంధమైన ఇహ సంబంధమైన దీవెనలు అనుగ్రహించాలని కోరుకునే నీవు నీ జీవితంలో ప్రతి పాపమును కూడా దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువు రక్తం చేత కడగబడి శుద్ధ హృదయాన్ని నువ్వు పొందాలా, పవిత్రపరచబడాలా, నూతనపరచబడాలా, నూతన జీవితాన్ని నువ్వు పొందుకోవాలి. అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదములు అనేటువంటి ఆరంభమవుతాయి. పాపం లోపలే పెట్టుకొని పైకి ప్రభువా ప్రభువా అంటే మన ప్రార్థనలు ఎంత చేసినా కూడా అవి అంగీకరించబడవు. అందుకనే యెషయా గ్రంథంలో 59వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా ప్రభువు మాట్లాడుతూ అంటాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచగాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకించకపోవడానికి కారణము, ప్రభువా ఈ కష్టాలు తీసేయి, ప్రభువా ఈ అప్పులు తీసివేయి, ప్రభువా ఈ అనారోగ్యాన్ని తీసివేయి, ప్రభువా నాకు ఇదిగో ఈ ఉద్యోగాన్ని దయచేయి, ప్రభువా వివాహం కలుగు చేయి, ప్రభువా సంతానం కలుగు చేయి, ప్రభువా అది దయచేయి, ప్రభువా ఇది దయచేయి. ఎన్నో ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రభువు ఆలకింపకున్నాడని ఇక్కడ ఉంది. ఎందుకు ఆలకింపకున్నాడు? మీలో ఉన్న పాపము మీకు మీ దేవునికి మధ్య అడ్డుగా నిలబడి ఉన్నది. అందుకే దేవుని ఆశీర్వాదాలు అనుభవించలేకపోతే. అందుకని మొట్టమొదట ఆశీర్వదించబడాలని ఆశించేవారు, అన్ని విషయముల్లో ఆశీర్వదింపడని ఆశించేవాళ్ళు, గొప్పగా ఆశీర్వదింపడని ఆశించేవారు మొదట పాపములు కడిగి వేసుకోవాలి. పాపముల విషయం పశ్చాత్తాపడాలి. పాపాలు ఒప్పుకొని ఆయన కలువరి రక్తంలో కడగబడి పరిశుద్ధపరిచి నూతన పరచబడి దావీదు కోరుకున్నట్లుగా శుద్ధ హృదయాన్ని కలిగిన వారుగా ఉండాలి, నిర్దోషమైన హృదయాన్ని కలిగిన వారుగా ఉండాలి, హిమము కంటే తెల్లగా మారిన హృదయాన్ని కలిగిన వారుగా, అలాంటి అంతరంగాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఆ అంతరంగాన్ని దేవుడు ప్రసాదించిన పిదప అనుదినము దాన్ని కాపాడుకోవాలి, తిరిగి అపవిత్రం కాకుండా,
తిరిగి దోషం అంటుకోకుండా, తిరిగి మాలిన్యం అంటుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే మన జీవితాల్లో గొప్ప బ్లెస్సింగ్స్ను మనం అనుభవించగలుగుతాము. అదే విషయాన్ని దేవుడు అబ్రహాముతో అంటాడు. ఈ సందర్భంగా నేను ఆ మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనములో ప్రభువు మాట్లాడుతూ ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో చెప్తాడు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించినని అతనితో చెప్పాను. అత్యధికంగా అభివృద్ధి పొందిస్తా అన్నాడు దేవుడు అత్యధికంగా అభివృద్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని విషయంలో దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. గొప్పగా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దాని కండిషన్ ఏంటంటే ఆయన సన్నిధిలో మనం నిందారహితంగా ఉండాలి. పాపంలో పుట్టిన మనము, పాపంలో పెరిగిన మనము ఆయన పాదాల దగ్గర పడి మన పాపాలన్నీ కడుక్కోవాలి. అందుకే యేసు ప్రభువు రక్తాన్ని ధారపోశాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము సమస్తమైన వారు నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే మన పాపాలన్నీ కూడా ఆయన క్షమిస్తాడు, కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, నూతన హృదయాన్ని మనకిస్తాడు. ఆ నూతన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ యొక్క పరిశుద్ధ హృదయాన్ని జాగ్రత్తగా ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట మనం జాగ్రత్తగా మన జోబిలో తాళాలు పెట్టుకొని జోబిలో తాళాలు జాగ్రత్తగా కాపాడు, పర్సు పెట్టుకొని పర్సు కాపాడుకున్నట్లుగా, ఏటీఎం కార్డులు మొదలైన పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంటాం, సెల్ ఫోన్ పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ జాగ్రత్తగా హృదయం మాత్రం వదిలేస్తాం గాలికి. దాంట్లోకి అనేక ఆలోచనలు వస్తుంటాయి, అనేక కోరికలు వస్తుంటాయి, అనేకమైన భావాలు వస్తుంటాయి. అవి రాకుండా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనం కట్టడి చేసుకుంటూ వాటితో పోరాడుతూ, ఒకవేళ వచ్చినా వాటిని రిజెక్ట్ చేస్తూ, ఒకవేళ ఎక్కడన్నా దారిని పోతా పడిపోతాం. మనం ఒక్కోసారి దారిని పోతున్నప్పుడు పడిపోయిన వాళ్ళం అక్కడే పండుకొని ఉన్నాం, కింద పడిపోయి ఉన్నాం, లేస్తాం, దుమ్ము దులుపుకుంటాం, శుభ్రం చేసుకుంటాం, వెళ్ళిపోతాం. అలాగా ఆత్మీయ జీవితంలో కూడా పోతూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, పరిశుద్ధ జీవితంలో యాత్ర చేస్తున్నప్పుడు ఒకవేళ ఎక్కడన్నా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే, పాపం చేస్తే వెంటనే లేచి దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని, కడుక్కొని, పరిశుద్ధపరచుకొని తిరిగి ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉన్నాం. అలాంటి పరిశుద్ధ జీవితాన్ని మనము మెయింటైన్ చేస్తే, దేవుని సన్నిధిలో నిందారహితంగా జీవిస్తుంటే, మన మాటల్లో, మన చూపుల్లో, మన ఆలోచనలో, మన కోరికల్లో, మన భావాల్లో, మన ప్రవర్తనలో మార్పు వస్తే, పరిశుద్ధతను మనం కోరుకుంటే, పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటే, పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, సజీవుడైన దేవుడు, తోడుగుండే దేవుడు, మనల్ని చూచే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహామును అన్ని విషయముల్లో ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన్ని స్వీకరించండి, ఆయన్ని ఆహ్వానించండి, ఆయన్ని ఆశ్రయించండి, ఆయన సన్నిధిలో మొరపెట్టండి, మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి, ఆయన యొక్క దీవెనలు అనుభవించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు నాయన. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి నాయన. అన్ని విషయముల్లో దీవించే దేవుడు, బహుగా దీవించే దేవుడు, పట్టజాలను విస్తార దీవెనలు ఇచ్చే దేవుడు. అబ్రహామును అన్ని విషయాల్లో దీవించి ఉన్నావు, ఆదామును దీవించావు, నోవహు కుటుంబాన్ని దీవించావు, ప్రతి ఒక్కరిని కూడా దీవించే దేవుడు నీవు తండ్రి. కాబట్టి నీ దీవెనలు అనుభవించాలి అంటే మొట్టమొదట మా జీవితాలని మేము పరిశీలించుకొని మా పాపాల విషయమై పశ్చాత్తాపడి మా పాపాలు క్షమించమని ప్రార్థన చేయాలి, మమ్మల్ని కడగమని ప్రార్థన చేయాలి, మమ్మల్ని శుద్ధీకరించమని ప్రార్థన చేయాలి. ఒక కొత్త హృదయము, హిమము కంటే తెల్లగా ఉండే హృదయం, శుద్ధ హృదయాన్ని, పాపం లేని హృదయాన్ని దయచేయమని, పాపం లేని జీవితాన్ని దయచేయమని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మేము కడగబడి పరిశుద్ధపరచబట్టి మాత్రమే కాకుండా, నూతన హృదయం పొందుట మాత్రమే కాకుండా, ప్రార్థన వలన మేము అన్ని విషయాల్లో దీవించబడతామని తెలియజేశారు. ఈ మాటలు బిడ్డలందరూ విని ఉండగా వారి జీవితాల్లో మాటలు ఫలించినట్లుగా, రక్షణ లేని వారు రక్షింపడినట్లుగా, రక్షింపడిన వారు బలపరిచినట్లుగా, పడిపోయిన వారు లేవనెత్తబడి నీ కొరకు సిద్ధపరచబడినట్లుగా, త్వరలో రాబోతున్న మహిమ కలిగిన రాకడ కొరకు బిడ్డల వారి కుటుంబాలతో సహా సిద్ధపడిన అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న మీ దాసుని కుటుంబాన్ని కలిగిన సమస్తాన్ని దీవించి ప్రతిఫలాన్ని దయచేయమని మా ప్రభువు రక్షకుడు జీవాధిపతి యేసుక్రీస్తు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు మీకు, మీ కుటుంబాలు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.